మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కొట్టుకున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు వాగ్వివాదానికి దిగారు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. మా విఘ్నేశ్వర నిజమే కదా, అందరు ఓటేస్తేనే గెలిచింది కదా. పాటించండి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కొట్టుకున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పాటించడం లేదని పూర్తి అప్డేట్స్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. విజయచంద్రిక స్థానిక రైతు వేదికలో ఈ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే దీనికి అటు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ సర్పంచులు కాకుండా కాంగ్రెస్ సంబంధించిన నాయకులతో చెక్కుల పంపిణీ చేయడంపై బీఆర్ఎస్ సర్పంచులు అభ్యర్థులను వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధితో పంపిణీ చేయాలి కానీ కాంగ్రెస్ నాయకులు ఎలా పంపిణీ చేస్తారని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందో ఇప్పుడు అలా చేస్తున్నామని చెప్పి వాగ్వాదం దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య కూడా వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. రెచ్చిపోయిన కార్యకర్తలు పరస్పరం కుర్చీలతో కొట్టుకున్న పరిస్థితి మనం విజువల్స్ కూడా చూస్తుండవచ్చు. రెండు పార్టీల కార్యకర్తలు రెచ్చిపోయి ఓనరు కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దాదాపు గంట పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని రెండు పార్టీల నాయకులు సంధాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు, తమ పార్టీకి సంబంధించిన సర్పంచులు చెక్కులు పంపిణీ చేయాలి కానీ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేస్తా ఉన్నారు. దీనిని పరిస్థితి తమపై దాడి చేశారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. అటు కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ నాయకులు గొడవలు పెట్టారని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులకు ఇప్పటికి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదు. కాకపోతే పోలీసుల సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ చంద్రిక. ఓకే మాంతయ్య, థ్యాంక్ యూ.